13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి. వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రశ్నపత్రాల్లో తెలుగు తర్జమా లేని 4 ప్రశ్నలు తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సవరించింది. ఈ 4 ప్రశ్నలతో పాటు ఇతరత్ర సందేహాలు వ్యక్తం చేసిన మరో 9 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీస్ నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంది. బోర్డు ఏర్పాటు చేసిన 13 ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం వెలువరించాలంది. మొత్తానికి 4 వారాలలో అంతకుముందు కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షలు రాసి దగ్గర దగ్గర 4-5 నెలలుగా వాళ్ళు సమయం వృధా చేసుకొని ఎప్పుడు రిజల్ట్ ఇస్తారని చూస్తాను. మొత్తానికి ఆ ప్రశ్నలు తొలగిస్తూనే 4 వారాల్లో వాళ్ళకి సంబంధించి పూర్తి జడ్జిమెంట్ ఇవ్వాలి, పూర్తి సమాచారం ఇవ్వాలి, ఆ కేసుకు సంబంధించి దాన్ని కొట్టేసి ఆ రిజల్ట్స్ ఇవ్వాలని మొత్తానికి హైకోర్టు నిపుణులు అదేవిధంగా సింగిల్ జడ్జి తీర్మానం చేసేసింది. కాబట్టి అతి త్వరలో దీన్ని కంప్లీట్ చేస్తే ఎంతమంది సుమారు 4,965 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు అంటే 4,000 ఇక దాదాపు 5,000 కుటుంబాలు బాగుపడ్డాయి. దీన్ని అతి తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తే ఒక 5,000 కుటుంబాలు 5,000 కొత్త జీవితాలు నిలబడే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని తొందరగా చేయవలసిన బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం.